అందశ్రీపై బీఆర్ఎస్ వైఖరిని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. 10 ఏళ్లలో కేసీఆర్ అందశ్రీని పట్టించుకోలేదన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. అందశ్రీ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించకుండా అవమానించారన్నారు. అందశ్రీ దళితుడనే కారణంగానే కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందశ్రీకి గౌరవం దక్కింది. అందశ్రీ పాట రాష్ట్ర గీతంగా అవతరించింది అని అన్నారు ఎమ్మెల్యే నాగరాజు. కోదండరామ్ గారు సాక్ష్యం. ఆ రోజు ఈ యొక్క గేయాన్ని తెలంగాణ జాతికి అంకితం చేద్దామంటే దళితుడు కాబట్టే ఫామ్ హౌస్లో పండుకున్న ముఖ్యమంత్రి దాన్ని జాతీయ గీతంగా మన తెలంగాణ రాష్ట్రానికి అంకితం చేయలే. కానీ మా ముఖ్యమంత్రి గారు రాగానే ఆ క్యాబినెట్లో అప్రూవల్ చేసి మమ్మల్ని అందరినీ పిలిచాడు. ఆ రోజు ఈ పాటను మన తెలంగాణ జాతికి అంకితం చేస్తున్నాం. దాన్ని కొన్ని పదాలు తగ్గించి అంటే ఒక 5 నిమిషాలు పాడే విధంగా ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి లేక ఎనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కూడా వచ్చే విధంగా వారిని హక్కును చేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి.